హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. 65 సంవత్సరాలు దాటిన వారికి గుడ్ న్యూస్ అండి. సో, ఆ వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం. ఆరోగ్య బీమా సంస్థకు సంబంధించిన బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికారిక సంస్థ ఐఆర్‌డీఏఐ కీలక మార్పులు చేసిందండి. పాలసీ తీసుకునేందుకు ఉన్న వయో పరిమితిని అయితే నిబంధనను తొలగించేసింది. సో, ఏప్రిల్ 1 నుంచి అయితే ఈ తొలగించిన అమల్లోకి అయితే రానుందండి. సో, ఏప్రిల్ 1 నుంచి అయితే ఈ మార్పు అమల్లోకి తెచ్చినట్టు తెలిపింది. సో, ఇంతకుముందు ఆరోగ్య బీమా తీసుకునే వారికి వయో పరిమితి గరిష్ట వయో పరిమితి 60 సంవత్సరాలుగా ఉండేది. సో, ఐఆర్‌డీఏఐ ఈ నిర్ణయంతో ఇక నుంచి చిన్న వయసులో వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు ఆరోగ్య బీమా తీసుకోవచ్చు. ఇక నుంచి అన్ని వయసుల వారికి ఆరోగ్య బీమా ఇన్సూరెన్స్ సంస్థలు జారీ చేయవచ్చనైతే సీనియర్ సిటిజన్లకు, అలాగే విద్యార్థులు, పిల్లలు, గర్భిణులతో పాటు కాంపిటెంట్ అథారిటీ పేర్కొన్న అన్ని వయసుల వారికి బీమా సంస్థలు తమ ప్రోడక్ట్లను అయితే డిజైన్ చేసుకోవచ్చని ఐఆర్‌డీఏఐ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల మరింత మంది ఆరోగ్యంగా సంరక్షణ అందించడంలో అయితే తోడ్పడుతుంది అంటున్నారు. కంపెనీలు తమ ఉత్పత్తులు అప్‌గ్రేడ్ చేసుకునేందుకు వీలుగా కలుగుతుందంటున్నారు. సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక పాలసీలు తీసుకురావాలి. వారి ఫిర్యాదులను పరిష్కారానికి ప్రత్యేక ఛానల్ కూడా ఏర్పాటు చేయాలైతే బీమా సంస్థలకు సూచించింది. సో, ఐఆర్‌డీఏఐ తాజా నిర్ణయంపై ఈ పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయండి. వయసుతో పాటు ఆరోగ్య బీమాలో ఐఆర్‌డీఏఐ మరికొన్ని మార్పులైతే చేసింది. ముందస్తు వ్యాధుల వెయిటింగ్ పీరియడ్‌ను అయితే మారటోరియం పీరియడ్‌లను తగ్గించింది. అంతకుముందు 4 సంవత్సరాలుగా ఉన్న వెయిటింగ్ పీరియడ్‌ని అయితే ఇప్పుడు 3 సంవత్సరాలకు కుదించింది. ఈ నిబంధన వల్ల 3 ఏళ్ల నిరంతర ప్రీమియం చెల్లిస్తే ముందస్తు వ్యాధుల కారణంగా చూపించుకునే క్లెయిమ్లను బీమా సంస్థలు అయితే తిరస్కరించడానికి వీలు ఉండదు. సో, మారిటోరియం వ్యవధిని 8 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు అయితే తగ్గించడం గమనార్హం.